మీరు బాయిల్ చేసిన చికెన్ తిని ఉంటారో, డీప్ ఫ్రై చేసిన చికెన్ తిని ఉంటారో, నార్మల్ ఫ్రై చేసినటువంటి చికెన్ తింటారో. ఇది 3 రకాలుగా చేసినటువంటి చికెన్. ముందుగా చికెన్ తీసుకోవాలి. చికెన్లోకి యాలకులు, పలావాకు, దాల్చిన చెక్క, అలాగే సాల్ట్, లేదంటే రాళ్ళుప్పని వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకుని ఫుల్గా వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఈ విధంగా ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ 70 to 80% చికెన్ వాటర్లోనే కుక్ అయిపోవాలి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఒక్కరోజు కూడా విరామం లేకుండా 1184 రోజుల ప్రయాణం ఇది. మరలా మీ అందరికీ చెప్పేది ఒకటే, దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడానికి ఏమాత్రం ఆలోచించకండి. పీసు ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు వాటర్ని చికెన్ని సపరేట్ చేసేద్దాం. చికెన్ ఉడకబెట్టినటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్ని అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే దీన్ని 2 రకాలుగా యూజ్ చేస్తాను. ఇందులోనే రైసెస్ కుక్ చేసుకుంటే మండీ రైస్ అవుతుంది. నేనైతే దీంతోనే చికెన్ షేరు అనేది పెడతాను. చూస్తూ ఉండండి. చికెన్ని 3 స్టెప్ల ప్రొసీజర్లో చేస్తానండి. మొదటి స్టెప్ చికెన్ని వాటర్లో బాయిల్ చేసాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. రండి చూద్దాం. సెవెంటీ 70% వాటర్లో కుక్ చేస్తాం కాబట్టి ఆయిల్లో ఒక 30% కుక్ చేసుకుంటే సరిపోతుంది. తెల్లగా ఏంటంటే కంగారు పడద్దు. మనం మొదటి స్టెప్ కుక్ చేసుకున్నాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాం. ఇంకొక స్టెప్ ఉంది. అయినా మొదటి నుంచి మనం వంటలు చూసే వాళ్ళు తెలుసు, ఫుడ్ కలర్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, గరం మసాలా కానీ వాడకుండానే వంటలన్నీ చేస్తాం. ఈ చికెన్ని ఇలా చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఫ్రై ఏదైనా కరివేపాకు ఉండాలి. చికెన్ అయితే ఫ్రై అవుతుంది. ఈ లోపల ఒక సమోసా, పచ్చిమిర్చి కాంబినేషన్ అదిరిపోతుంది కదా. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. చాలాసార్లు భయంకరమైన ఆకలి వేసినప్పుడు నన్ను ఆదుకున్న ఈ సమోసాలే. ఇది థర్డ్ స్టెప్. ఫస్ట్ అయితే వాటర్లో కుక్ చేసుకున్నాం, డీప్ ఫ్రై చేస్తాం. ఇది నార్మల్ ఫ్రై చేయాలి.
వేగుతున్న చికెన్ ఫ్రైలో సాల్టు, చికెన్ మసాలా, కారం, అలాగే స్పెషల్గా దంచుకున్నటువంటి ఇది గరం మసాలా. ఇది సో చికెన్ ఫ్రైలో వేసుకున్నాం. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. డీప్ ఫ్రై చేయడం వల్ల తక్కువ కనపడుతుంది, కానీ 15 కేజీల చికెన్ ఇది. మరింత ఫ్లేవర్ కోసం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు. చికెన్ ఉడకబెట్టినటువంటి వాటర్ని వేస్ట్ చేయొద్దని చెప్పాను కదా, సేరువ చేస్తున్నాను. ఇది చికెన్ షేరువా. హడవిడిగా చేసినప్పటికీ షేరువ అయితే మాత్రం అదిరిపోయింది. స్మెల్ అయితే మామూలుగా లేదు. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. అన్నీ సమానంగా సరిపోయినాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. స్నాక్స్గానే తినచ్చు, ఏదన్నా రసం, సాంబారు, పప్పులోకి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్. ఎంత కూర వేసుకుని కలుపుకుని తిన్నప్పటికీ ఇలా దాకలో అడుగు కలుపుకుని తిన్న టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చేతులు కూడా కాలిపోతున్నాయి, చాలా వేడిగా ఉంది. స్మెల్ అదిరిపోయింది. ఫస్ట్ ముద్ద ఎవరు పెట్టినా సరే బాధే కాబట్టి ఫస్ట్ ముద్ద నాకే పెట్టుకుంటున్నాను. అదిరిపోయింది, మామూలుగా కాదు. ఓ ముద్ద తిని ఒక పీస్ తింటే సూపర్. తమ్ముడికి ప్రేమతో ముద్ర, వీడికి ముద్ద దంట ముక్క కావాలంట బాబు గారు. కడుపు ఆకే వీడికి ఈరోజు స్పెషల్ వచ్చి రైస్, చికెన్ రోస్ట్ ఫ్రై, చికెన్ షేర్వా, పెరుగు. పొద్దునంతా కూడా మబ్బులు, ఇప్పుడేమో ఎండ చితక కొడతా ఉంది. అసలు విషయం చెప్పలేదు కదా, 2009, 2010 10th క్లాస్ రాయకుదురు జెడ్పీడీహెచ్ హై స్కూల్లో చదివినటువంటి అమ్మాయిలందరూ కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అనేక మంది నిరాశ్రుల కొరకు ఆహారాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేశారు. వంటలన్నీ అయిపోయి అసలు టాస్క్ మొదలైంది. అమ్మా చూస్తున్నారు. తమ్ముడు
భోజనం చేద్దరు నాన్న.